మచిలీపట్నం రేషన్ బియ్యం స్కామ్ కేసులో A6 గా ఉన్న పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. 4 రోజుల క్రితం హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఇవాల్టి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గత విచారణలో న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఇవాళ హైకోర్టులో జరిగే విచారణపై ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఏం చెప్తోంది? నాని తరఫున ఏం వాదనలు జరగనున్నాయి? న్యాయస్థానం ఏ విధమైన తీర్పు వెలువరిస్తుందోననేది ఉత్కంఠ రేపుతోంది. మచిలీపట్నం రేషన్ బియ్యం స్కామ్ కేసులో A6 గా ఉన్న పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. 4 రోజుల క్రితం హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఇవాల్టి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గత విచారణలో న్యాయస్థానం ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మచిలీపట్నం మాజీ మంత్రి పేర్ని నాని గోదాంలో రేషన్ బియ్యం మాయానికి సంబంధించి A6 గా మాజీ మంత్రి పేర్ని నాని జప్తు చేయడం జరిగింది. అయితే తన ప్రమేయం ద్వారా ఈ గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రేషన్ బియ్యం మాయం కేసు సంబంధించి కొంత కీలకంగా వ్యవహరించారనే నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అయితే పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఆలోచనలో ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి మచిలీపట్నం అటు ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు 4 రోజుల క్రితం హైకోర్టులో బెయిల్ పిటిషన్ ని మాజీ మంత్రి పేర్ని నాని దాఖలు చేయడం జరిగింది. అయితే అప్పటి విచారణ అనంతరం అఫిడవిట్ దాఖలు చేయాలంటూ న్యాయమూర్తి చెప్పడంతో ఈ రోజు వరకు కూడా కేసు వాయిదా వేయడంతో పాటు ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ఈ రోజు హైకోర్టులో బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగనుంది. దీనిలో భాగంగానే పేర్ని నాని అంశానికి సంబంధించి ఇప్పటికే A1 గా ఉన్న జయసుధకి అటు మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇక A2, A3, A4, A5 కి సంబంధించి ప్రస్తుతం పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టు స్పెషల్ మొబైల్ కోర్టుకి పోలీసులు పిటిషన్ వేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి కూడా విచారణ జరిగే నేపథ్యంలో A6 గా ఉన్న పేర్ని నాని ఆచూకీ కోసం ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే A6 కి సంబంధించి ఈ రోజు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవేళ విచారణ జరిగి ఈ రోజు కనుక న్యాయమూర్తి ముందస్తు బెయిల్ ఇవ్వటానికి అంగీకరిస్తే ఖచ్చితంగా పేర్ని నాని అజ్ఞాతం వీడి బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. లేదు ముందస్తు బెయిల్ కనుక నిరాకరిస్తే ఖచ్చితంగా అజ్ఞాతంలో ఉండే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి అంటే రేషన్ బియ్యం మాయంకి సంబంధించి ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే దాదాపు 7,557 బస్తాలు మాయమైనట్టు గుర్తించడం జరిగింది. పూర్తి స్థాయిలో వీటికి సంబంధించి అటు జాయింట్ కలెక్టర్ దాదాపు 3.37 కోట్లకి సంబంధించిన డబ్బు చెల్లించాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి అసలు ఆ గోడౌన్ కి సంబంధించి కూడా అక్రమంగా నిర్మించారు. అంటే ఇసుక కావచ్చు, అదేవిధంగా బుసుక కావచ్చు, వీటికి కూడా డబ్బులు కట్టినట్టు కూడా రసీదులు లేవు అనే దానికి సంబంధించి కూడా మైనింగ్ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్క అన్ని శాఖలకి సంబంధించి అంటే ఆ కట్టిన గోడౌన్ నిర్మాణానికి సంబంధించి కూడా కొంత అనైతికంగా కట్టారనే దానికి సంబంధించి ప్రస్తుతం పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరోపక్క ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ చేయనున్నారు. ఈ విచారణకి సంబంధించి ఏ రకంగా న్యాయమూర్తి స్పందిస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.